ప్రథమ వర్ధంతి జరుగుతున్న నేపథ్యంలో గద్దరన్న ఒక అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రవీంద్ర భారతికి చేరుకుంటున్నారు. ప్రస్తుతము రవీంద్ర భారతి పూర్తి స్థాయిలో గద్దరన్న అభిమానులతో నిండుకొని ఉంది. ప్రస్తుతం మనతో గద్దరన్న కోడలు సరిత గారు ఉన్నారు. మరి గద్దరన్న యొక్క సాన్నిహిత్యం కుటుంబ పరంగా ఎలా ఉండేదో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం సో గద్దరన్న గారి కోడలుగా గద్దరన్న గారు కుటుంబ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కటి మా ప్రేక్షకుల కోసం. గద్దరన్న తెలంగాణ మూమెంట్ టైంలో అసలు ఇంటికే రాలేదు. మొత్తం పాదయాత్ర ప్రజలతోటే ఉన్నారనమాట. మమ్మల్ని కలుసుకోవాలంటే కూడా ఒక చిన్న స్పాట్లనో మీటింగ్లనో ఒక క్షణం అట్లా కలిసి అట్లా ఎట్లా ఉన్నారు బేటా, పిల్లలు బాగుండ్రా, అందరు బాగుండ్రా ఒక మాట అడిగి వెళ్ళిపోయేది. లేదా మొత్తం ఆయన జీవితం మొత్తం అసలు ప్రజలతోటే ఉన్నాడనమాట ఎక్కువ శాతం. గద్దరన్న భౌతికంగా మనతో లేనప్పటికీ కూడా గద్దరన్న యొక్క ఆశయాలు తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. సో ఈ విషయంలో గద్దరన్న కోడలుగా మీరు గర్వపడాల్సిన సందర్భం. సో ఈ సందర్భంగా మీరేమంటారు? మా మామయ్య అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్, మాకు కుటుంబానికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన లాంటి వ్యక్తి ఇంకా మళ్ళీ పుట్టడో మాకు తెలియదు. ఎప్పుడైనా చూసినప్పుడు ఒక కారణ జన్ముడు, ఎంత గొప్ప వ్యక్తి, ఇలాంటి వ్యక్తితో మనం జీవిస్తున్నామని గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. సో మర్చిపోలేమండి. తెలంగాణ మర్చిపోదు, భారతదేశం మర్చిపోదు, ఎవరు మర్చిపోలేరండి. ఒక కామన్ మ్యాన్గా సింపుల్ సిటీని మెయింటైన్ చేస్తూ తుది శ్వాస విడిచేంత వరకు కూడా తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ కోసం పరితపించిన అమరవీరుల యొక్క ఆశయాలు తగ్గట్టుగా ముందు కొనసాగారు. తెలంగాణ సిద్ధించకంటే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి ఒక యుద్ధ నౌక గద్దర్ గారి కోడలుగా చివరిగా ఏమంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ కుమారుడు కూడా గద్దర్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు. సో దాని ద్వారా ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో పాటు కలిసి పనిచేసే అవకాశం మాకు దొరుకుతున్నది మేము చాలా గర్విస్తున్నాము. సో ఇంకా రాబోయే కాలంలో డిఫరెంట్ యాక్టివిటీస్ నడుస్తాయి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు నడుస్తాయి. సో అవన్నిటికీ కూడా మేము ప్రజలతో కలిసి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. సో గద్దరన్న పేరు మీద, గద్దరన్న యాదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవెన్ సినీ ఫీల్డ్ సంబంధించి కూడా అవార్డ్స్ను ఇవ్వాలన్న ఒక ఆలోచన ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో సో దీనిపై మీరేమంటారు? అందరూ పాజిటివ్గానే స్పందిస్తున్నారండి. దాని పట్ల అందరూ పాజిటివ్గానే స్పందిస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ సపోర్ట్ అందరూ వ్యక్తపరుస్తున్నారు. సో దాని పట్ల వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి.